ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. సమస్త ఘనత మహిమ ప్రభావములు మహోన్నతుడైన యేసయ్యకే కలుగును గాక. ఉదయకాల సమయంలో డైలీ బ్రెడ్ని ఆసక్తితో వింటున్నట్టు నా ప్రియ దేవుని బిడ్డలందరికీ వందనాలండి. శుభోదయం. గుడ్ మార్నింగ్ టు ఎవ్రీవన్. ఏమండి, మరలా నూతన వారంలోనికి వచ్చేసాము. ఈరోజు సోమవారం కదండి. నేను రోజున ప్రభువును ఆరాధించాం. ప్రభు దినము అందరము, మీరును మేము మనందరం బిజీగా ఉండిపోయి ప్రభును ఆరాధించే విషయంలో, స్తుతించే విషయంలో మనము సమయాన్ని ఎక్కువగా కేటాయించి ఉంటున్నాం. ఆ యొక్క దీవెనలు ఎటో పోవండి. సకల దీవెనలన్నీ, ఆ రోజు దీవెనల ఆశీర్వాదాలన్నీ కూడా మీకు ప్రాప్తించునుగాక. ఆమేన్. ప్రియమైన వారలారా, ఉదయకాల సమయంలో దేవుని వాక్యం మనం చదువుకుందాం. ఈ డైలీ బ్రెడ్లో దావీదు అంటున్న మాటలు ఏంటంటే 96వ కీర్తన 8వ చరణాన్ని చదువుకుందాం. గబగబ చూద్దాం. చూడండి, 96వ కీర్తన 8వ చరణం. యెహోవా నామమునకు తగిన మహిమ ఆయనకు చెల్లించుడి, నైవేద్యము తీసుకుని ఆయన ఆవరణములోనికి రండి అని అంటున్నాడు. చూడండి, మొదటి దినవృత్తాంతాల గ్రంథము 16 మొదటి 2 వచనాలు కూడా చూద్దాం. మొదటి దినవృత్తాంతాల గ్రంథము 16 మొదటి 2 వచనాలు చదువుదాం. ఈ ప్రకారము వారు దేవుని మందసమును తీసుకొని వచ్చి దావీదు దాని కొరకు వేయించి ఉన్న ఏంటంటే గుడారము నడమును దాన్ని ఉంచి దేవుని సన్నిధిని దహన బలులను 1, సమాధాన బలులను 2, దహన బలులను సమాధాన బలులను అర్పించి ప్రజలను దీవించినట్టుగా అక్కడ మనం చూస్తున్నాం. ప్రేమ దేవులారా, దావీదు చేసిన పని ఏంటంటే, మరలా చూద్దాం. మొదటి దినవృత్తాంతంలో 16, 1 నుండి 2. ఈ ప్రకారం వారు దేవుని మందసం తీసుకొచ్చేసారు. దావీదు మందసము కొరకు వేయించి ఉన్న గుడారము నడుమును మధ్యలో పెట్టి ఏం చేశాడంటే దావీదు దహన బలులు ఇచ్చాడు, అలాగే సమాధాన బలును ఇచ్చాడు. లేవియకాండంలో ఉంటుంది దహన బలుల గురించి లేవియకాండంలో ఉంటుందండి. ఏమని వింటున్నారండి? లేవియకాండంలో ఉంటుంది. లేవియకాండం దహన బలుల్లో అక్కడ ఆ పశువును వధించి అంతరేంద్రములు అంటే ఆ లోపల ఉన్న ఆ భాగాలను తీసి కాల్చి బూడిద చేసి రక్తాన్ని ఒలికించి ఆ బలిపీఠం చుట్టూ బలిపీఠం చుట్టూ ఒలికించి ప్రోక్షించి ఇవన్నీ చేయాలి. ఇవన్నీ చేసిన తర్వాత అప్పుడు మొదటి అధ్యాయంలో ఉంటుంది. మొదటి నుండి చదవండి. లేవియకాండం మొదటి అధ్యాయం 1 నుండి. అక్కడ బ్రహ్మాండంగా చక్కటి దహన బలి అంటే ఎలా అర్పించాలో అక్కడ కనబడుద్ది. అక్కడైతే ఏమని రాయబడిందంటే, దేవునికి ఇంపైన దేవునికి ఇంపైన సువాసన. దేవునికి ఇంపైన సువాసన అక్కడ మనం చూస్తున్నాం. అక్కడ అర్పణను చూస్తున్నాం. అక్కడ సువాసన, ఇంపైన సువాసన దేవుడు ఆగ్రహించేవాడు. సమాధాన బలి కాడికి వచ్చేసరికి అక్కడ ఏమంటున్నానంటే, ఇదిగో కొవ్వంతా నాదే అంటాడు. లేవియకాండంలో ఉంటుంది, కొవ్వంతా నాదే అంటాడు. కొవ్వు ఏమంటే ఒకసారి చూద్దామా? సమయాన్ని బట్టి గబగబా చూద్దాం. లేవియకాండము సమయాన్ని మనకు మొదటి అధ్యాయము, లేవియకాండం మొదటి అధ్యాయము అక్కడ ఉంటుంది. దేవునికి స్తోత్రం. లేవియకాండం మొదటి అధ్యాయంలోకి వచ్చేసేయండి. వచ్చారా? 3వ అధ్యాయంలో చూడండి. మూడో అధ్యాయం 17లో ఉంటుంది చూడండి. 16 వచనం చదువు. యాజకుడు బలిపీఠం వాటిని దహింపవలెను. కొవ్వంత యెహోవాది, అది సువాసన గల హోమరూపమైన ఆహారము దేవునికి. కొవ్వు మీరు కొవ్వైనను రక్తమైనను తినకూడదు. అది మీ తరతరములకు మీ నివాస స్థలములన్నిటిలో నిత్యమైన కట్టడ. కొవ్వంతయు యెహోవాదే. దహన బలిపీఠం కాడికి వచ్చేసరికి అక్కడ అంతగా కనబడదు, కానీ
అక్కడ ఏమంటున్నాడు అనగా యెహోవాకు ఇంపైన సువాసన గల హోమము. ఏంటండి ఈ హోమాలు ఇవన్నీ అర్పణలు ప్రక్షాళన జరగాలి. ఉదయకాల సమయంలో ప్రియమంటి వారలారా, దేవునికి ఇంపైన సువాసనను ఇదేం చేశాడు దేవుడు, దావీదు ఏం చేశాడండి, ఆవరణలోకి తీసుకొచ్చి ఆ గుడారంలోకి తీసుకొచ్చి అతడు వేయించిన ఆ టెంట్ మధ్యలోకి తీసుకొచ్చి పెట్టి దహన బలిచ్చాడు, అలాగే సమాధాన బలిచ్చాడు. అంటే దేవుణ్ణి సంతోషపెట్టాడు. అక్కడే అక్కడ ఇంకా ఆ పాలెమంతా కూడా ప్రక్షాళన చేయబడింది. ఏం చేయబడిందండి, ప్రక్షాళన చేయబడింది. అక్కడున్న అపవిత్రంతా తొలిపోవడం మనం చూస్తున్నాం. ఉదయకాలం నీవు లెగడముతోనే, ఇది దేనికి సాదృశ్యం అంటే నీవు లెగడముతోనే దహన బలి ఇవ్వాలి. దహన బలి అంటే పొట్టేలు కాదు, దేవునికి ఇష్టమైన బలి ఏంటి, జివ్వా ఫలము. ఏంటంటే స్తుతులు అర్పించాలి, స్తోత్రాలు చెప్పాలి. ఇయే దేవుడు కోరుకుంటున్నాడు. అప్పుడు పవిత్రపరచబడతాం. అప్పుడు దేవుడు ఇంపైన సువాసనగును అర్పించే ఆ స్తుతులు ఉంటాయి చూడు, నోటు కూడా వచ్చే స్తుతులు దేవుడు ఆగ్రహిస్తూ ఉంటాడు. ఏమండి, కాబట్టి ప్రియమటి వాళ్ళారా, ఈ రెండు విషయాలు దావీదు ఏం చేశాడు, దహన బలిచ్చాడు, అలాగే సమాధాన బలిచ్చాడు. అక్కడ కీర్తనలో ఉంటాయి కదా, ఇందాక చదివాం కీర్తనలో కదా, 96:8 ఏముంది, యెహోవా నామమునకు తగిన మహిమ ఆయనకు చెల్లించుడి, నైవేద్యము తీసుకుని ఆయనకు చెల్లించండి. ఉదయకాల సమయంలో మహిమ ఆయనకు చెల్లించాడు. దావీదు చెల్లించినట్టుగా దహన బలి, సమాధాన బలుల వల్ల, ఆ హోమముల వలన దేవునికి మహిమ చెల్లించాడు. కాబట్టి ఉదయకాల సమయంలో ఈ రోజంతా ఉదయకాల సమయమే, ఈ ఉదయమే, ఇప్పుడే నీవు ఆయనకు హోమాలు అర్పించు. హోమాలు అంటే జీవాఫలాలు, స్తోత్రాలు, స్తుతులు అర్పిస్తే దేవుడు ఆగ్రహిస్తాడు. ఈ రోజంతా దేవుని కృప మీకు తోడైనగాక. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడ మహోన్నతుడు తండ్రి, ఈ వాక్యం ఉన్నటువంటి ప్రియులను దీవించి ఆశీర్వదించండి. దావీదు దహన బలులను, సమాధాన బలు అర్పించి ప్రక్షాళన చేశాడు. ఇదిగో తండ్రి, మీ నామాన్ని మహిమపరిచాడు. మేము కూడా ఉదయకాల సమయంలో మీ నామాన్ని గణపరచునట్లు, జీవాఫలములు, స్తోత్రాలు, స్తుతులు అర్పించినట్లు కృపచూపమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఈ వారమంతా దేవుని కృప మీకు తోడై ఉండును గాక. ఆమేన్.